హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ సైకాలజీ ప్రశ్నల గురించి తెలుసుకుందాం. ఎరిక్సన్ ప్రకారం పాఠశాల దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 శ్రమశీలత, ఆత్మ న్యూన్యత. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్వేగాలపై శిశువుకి అదుపు ఉండే దశ. ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ. వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడే సంజ్ఞానాత్మక నిర్మాణం. ఆన్సర్ ఆప్షన్ 4 స్కీమాటా. పాఠశాల వసతులకు విద్యార్థి అభ్యసనంకు సహసంబంధం కలదు అని పేర్కొన్నవారు. ఆన్సర్ ఆప్షన్ 1 డబ్ల్యూసి బాగ్లే. శాశ్వత దంతాలు రావడానికి పాలదంతాలు ఊడిపోవడమే కారణం అని చెప్పడం. ఆన్సర్ ఆప్షన్ 1 వికాసం క్రమానుగతమైనది. దీర్ఘకాల ఉపగమనంకు సంబంధించి సరికాని ప్రవచనం. ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్నుకున్న ప్రయోజ్యులను కోల్పోవడం జరగదు. ఇతరులలో తనకు కావాల్సిన లక్షణాలను లేదా గుణాలను తన స్వంత మూర్తిమత్వంలో శాంశీకరించటం. ఆన్సర్ ఆప్షన్ 2 తాదాత్మీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అంశం బెల్ సర్దుబాటు శోధిక ద్వారా మాపనం చేసే అంశాలలో లేదు. ఆన్సర్ ఆప్షన్ 3 సంజ్ఞానాత్మక సర్దుబాటు. ధారాళత, సరళత, స్వభావ సిద్ధత మరియు నవ్యత అను 4 రకాల స్కోరింగ్స్ కల పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ 2 మిన్నెసోటా సృజనాత్మక ఆలోచన పరీక్ష. థార్న్ డైక్ CAVD పరీక్షలో సి అంటే. ఆన్సర్ ఆప్షన్ 3 కంప్లీషన్. ఈ సిద్ధాంతం సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా పిలువబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ఎమిలీ గ్రంథ రచయిత.
ఆన్సర్ ఆప్షన్ 3 రూ రూసో. జెండర్ స్టీరియోటైప్స్ ఈ అభ్యసన ఫలితం. ఆన్సర్ ఆప్షన్ 1 పరిశీలనాభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్. మోటార్ సైకిల్ నడపడంను నేర్చుకోవడం దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 2 క్రమయుత అభ్యసనం. తల్లిదండ్రుల ఆశలు పిల్లల అభ్యసనంపై ఏ విధంగా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి? ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లల సామర్థ్యాలకు మించి చదవమని ఒత్తిడి చేయడం ద్వారా. అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ 1 వుడ్ వర్త్. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలలో మూర్త మరియు అమూర్త భావనలు ఏర్పడుటను ప్రభావితం చేసే కారకాలు. ఆన్సర్ ఆప్షన్ 1 వయసు, అనుభవం. నెక్స్ట్ క్వశ్చన్. గెస్టాల్ట్ పూరణ నియమం ఏ అంశాన్ని తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 సమాచారం కొంత కొరత ఉన్న అర్థవంతమైన ఆకృతులుగా చూడగలడం. కోల్బ్ అనుభవాత్మక అభ్యసన వలయంలో అమూర్త భావనలను గ్రహించడం అనే దశ తర్వాత ఏ దశ ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 క్రియాశీలన ప్రయోగం. మానసిక చలనాత్మక రంగంతో సంబంధం ఉన్న అంశాలు. ఆన్సర్ ఆప్షన్ 2 శారీరక నైపుణ్యాలు మరియు సమన్వయం. 5E అభ్యసన నమూనా ప్రకారం విద్యార్థులు బోధనకు ఎంచుకున్న అంశంపై ప్రశ్నలు వేయడం, సమస్యను నిర్వచించి అర్థం చేసుకోవడంలో మొదటి సోపానం. ఆన్సర్ ఆప్షన్ 2 నిమగ్నం చేయడం. ఇల్లినాయిస్ టెస్ట్ సైకోలింగ్విస్టిక్స్ అను మాపనం ఉపయోగం. ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసన వైకల్యాన్ని నిర్ధారించుటకు. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధన యొక్క ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 4 జ్ఞాన నిర్మాణం చేయడం. రమేష్ యొక్క ఐక్యూ 95గా నిర్ధారించబడింది, అందుచేత అతను ఈ వర్గానికి చెందుతాడు.
ఆన్సర్ ఆప్షన్ 2 సగటు ప్రజ్ఞావంతులు. 2 లేదా అంతకంటే ఎక్కువ ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక జరగవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ. ఆన్సర్ ఆప్షన్ 3 ద్వి ఉపగమ పరిహార. ఆర్టీఈ 2009లోని ఈ క్లాస్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ సంస్థలలో పని చేయకూడదని నిర్దేశిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 సెక్షన్ 28. ఫోటో బూత్ అనేది ఆన్సర్ ఆప్షన్ 1 చిత్రాలు వీడియోలు తయారు కొరకు ఉపయోగించే సాఫ్ట్వేర్. స్నెల్లన్ చార్ట్ దీనిని గుర్తించుటకు ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 దృష్టి వైకల్యం. స్కైప్ అనేది ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్రీవేర్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని క్రింది పేరుతో అమలు పరుస్తున్నారు. ఆన్సర్ ఆప్షన్ 2 స్వీయ మదింపు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.